ఇక దేశవ్యాప్తంగా ఆడపిల్లల పరిరక్షణకు వారి అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది. నేటి సమాజంలో బాలికల ప్రాధాన్యతను వివరిస్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తుంది. అన్ని రంగాల్లో ఆడపిల్లలు రాణించేలా ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తుంది. గర్భంలో లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడపిల్లాన్ని తెలియగానే ఆ తల్లిదండ్రులు కడుపులోనే బిడ్డని హత్య చేస్తున్నారు. ఆడపిల్లలను భారంగా భావిస్తూ చంపేస్తున్నారు. నాగరికత పెరుగుతున్నా కొన్ని చోట్ల ఆడపిల్లలను అణచివేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నల్గొండ జిల్లా చండూరు అంగన్వాడీ కేంద్రంలో బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నవ సమాజ నిర్మాణానికి ఆడపిల్లల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిలుకూరి రాధికా శ్రీనివాసులు, మంచుకొండ కీర్తి సంజయ్ కుమార్, ఎస్ఐ, అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. 7వ వార్డు కౌన్సిలర్, 2వ వార్డు కౌన్సిలర్ మంచుకొండ సంజయ్ గారికి, ట్రైనింగ్ ఎస్ఐ, అంగన్వాడీ ఈ ప్రాంత సూపర్వైజర్ సుజాత గారికి, అంగన్వాడీ టీచర్లకు, అదేవిధంగా ఆయాలకు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బాలబాలికల తల్లులకు, చిన్నారి బాలబాలికలకు అందరికీ జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా చిన్నారులకు ఆశీస్సులు అందజేస్తూ, ఆడపిల్ల లేనిది ప్రపంచమే లేదు. సేమ్ టైము మగవాళ్ళు లేదు కూడా ప్రపంచం లేదు. కానీ తల్లి నవమాసాలు కని మోసి కని పెంచి పెద్ద చేసి వారి ఉన్నతకై ఎంతో పాత్ర వహించేది తల్లి. ఇంతకుముందు కొంతమంది వ్యక్తులు చెప్పారు, మన ప్రపంచము ఒక కాడ మనం స్టార్ట్ చేసి మన ప్రాంతానికి సంబంధించిన అలవాట్లు మనకుంటాయి, వేరే ప్రాంతానికి సంబంధించిన అలవాట్లు వేరే ప్రాంతానికి ఉంటాయి. కానీ ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను, లింగ నిర్ధారణ పరీక్షలు చేసి మగపిల్లవాడైతే ఉంచుకుంటున్నారు, ఆడపిల్ల అయితే తీసివేస్తున్నారు. దానికి సంబంధించి మన జిల్లా ఎస్పీ గారు కూడా చాలా సీరియస్గా ఉండి ఈ మధ్యనే కొన్ని హాస్పిటల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీనికి ఉదాహరణ కూడా ఆడపిల్ల లేకపోతే సమాజంలో ఎటువంటి పరిస్థితులు అనుభవించాలో కొన్ని కులాల వారి అంటే నేను ఏ కులం అని అంటలేను. గతంలో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఆడపిల్ల వద్దు అని కొన్ని కులాల వారు, కొన్ని కులాల వారు, బీసీలలో కూడా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు నాకు ఆడపిల్ల వద్దు మగపిల్ల వాళ్ళకి కావాలన్న కొన్ని దాంట్లో వాళ్ళ ఆడపిల్లలు లేక మగపిల్ల వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు. 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు అయినప్పుడు కూడా పెళ్ళిళ్ళు కావట్లేదు. ఎందుకు కావట్లేదు? వాళ్ళు చూసిన ఆలోచనతో నాకు మగపిల్లగాడు ఉంటే నాకేం తెచ్చి పెడతాడు, నన్ను దాస్తాడు, నేను చనిపోయేంత వరకు చూసుకుంటాడనే ఒక దురాలోచనతో వాళ్ళ ఆడపిల్ల కడుపులో పడగానే ఈ టెస్టులు చేసి తీసివేయడం మూలాన ఈరోజు ఆడపిల్లల సంఖ్య కొద్దిగా గణనీయంగా తగ్గిపోయింది. నేనేమంటున్నా అంటే ఆడపిల్ల ఇంటికి అదృష్టలక్ష్మి, ఆడపిల్ల లేనిది ఇది ఇల్లు కాదని నేను అంటున్నా. ఇకపోతే అంగన్వాడీ టీచర్లు ఈ పాత్ర చండూరు మున్సిపాలిటీలో, చండూరు మండలంలో నేను గత 7 సంవత్సరాలుగా నేను ఎంపీపీగా ఉన్న కాడి నుంచి ఇప్పటి వరకు చూస్తా ఉన్నాను. మీరు ఎక్కడ కూడా ఇలాంటి ఆన్పడకుండా
మీ ఇల్లు అయితే ఎట్లా చూసుకుంటారో, మీ ఇంట్లో పిల్లల్ని అయితే ఎట్లా చూసుకుంటారో, అంగన్వాడీ సెంటర్లలో కూడా అదేవిధంగా మీరు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. దానికి మీకు అభినందనలు కూడా తెలియజేస్తాము. అదేవిధంగా ఇప్పుడు మనం నిలబడ్డటువంటి ఈ అంగన్వాడీ కేంద్రం నేను ఎంపీపీగా ఉన్నప్పుడు నా నిధులకెళ్ళి పెట్టి నిర్మాణం చేసుకున్న కేంద్రం ఇది. అప్పుడు దీనికి ప్రహరీ కూడా, తర్వాత టాయిలెట్స్, బాత్రూమ్స్ షార్ట్ ఉండే, అమౌంట్ లేకపోయి ఉండే. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా అది మన మున్సిపల్ కౌన్సిలర్ గారు కూడా ఇక్కడ దీనికి ప్రహరీ కూడా, అదేవిధంగా టాయిలెట్స్, బాత్రూమ్స్ దానికోసం మా పాలకవర్గ సమావేశంలో అడగడం జరిగింది. 1,00,000 కానీ ప్రహరీ గోడకు 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ పూర్తి నిర్మాణం చేసి మండలంలోనే పూర్తి ప్రహరీ గోడ గిట్ట పెట్టుకుంటే చెట్లు పెట్టుకోవచ్చు, బాత్రూమ్ ఉంటుంది, టాయిలెట్స్ ఉంటుంది. మంచి అంగన్వాడీ సెంటర్గా ఈ సెంటర్ని మేము మా పాలకవర్గ సంఘం అందరం కలిసి అతి తొందరలో షార్ట్ పీరియడ్లో ఒక 15-20 రోజుల్లో వర్క్ కూడా స్టార్ట్ చేస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ, ఇకపోతే చిన్నారులందరూ కూడా మీరు టీవీలకే అతుక్కుపోకుండా, టీవీలు సెల్ ఫోన్లకు అతుక్కుపోకుండా మంచిగా, ఎందుకంటే మొక్కప్పుడే మంచిగా ఉండాలి కాబట్టి మీరందరూ కూడా టీవీలకు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటున్నారా, దూరంగా ఉంటూ మంచిగా చదువుకోవాలని, టీవీలకు సెల్ ఫోన్లకు అంకితం కాకుండా మంచిగా చదువుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా